హాయ్ ఫ్రెండ్స్, మెడిహెబ్స్ వెల్నెస్కి స్వాగతం. చూడండి, ఈరోజు మంచి మెడిసినల్ వాల్యూస్ ఉన్న మొక్కతోటి మేము ముందుకు వచ్చాను. చూస్తున్నారా, ఇది అర్జున మొక్క అండి. ఎంతమందికి తెలుసు దీని గురించి? ఈ మొక్క అర్జున మొక్క అండి. చూడండి, నా దగ్గరికి ఇది వచ్చి దాదాపు 7.5 years అవుతుందండి. తోటమాలి దగ్గర మన నర్సరీలో ఉండబట్టి దాదాపు 2.5 years నుంచి ఉంది అన్నాడు. చూడండి ఎంత పెద్ద మొక్క, కానీ మన తోటలో మాత్రం అలాగే పాపం చిన్నగా ఉండిపోయింది. 3 times కాయలు వచ్చాయి దీనికి. సో ఈ మొక్క గురించి నేను ప్రత్యేకంగా ఎందుకు చూపిస్తున్నాను అంటే, ఇది చాలా మంచి మెడిసినల్ వాల్యూస్ ఉన్న మొక్క అండి. మెయిన్లీ అర్జున బెరడు తోటి, ఇక్కడ స్టెమ్ ఉంది కదండి, ఇది స్టెమ్, ఈ బెరడు తోటి చాలా బెనిఫిట్స్ ఉన్నాయి మనకి. మెయిన్లీ ఏంటంటే, అది మనం టీ కాచుకొని తాగాలి, లేదంటే ఈ అర్జున పొడితో పాటు ఇతరత్ర ఆయుర్వేద పౌడర్ తోటి కలిపి మెడిసిన్స్ తయారు చేస్తున్నారు. దీనివల్ల బెనిఫిట్ ఏంటంటే, గుండె జబ్బులకు సంబంధించినవి బ్లాకేజెస్ని కంట్రోల్ చేస్తాయి. మెయిన్లీ హై బీపీని కంట్రోల్ చేస్తుంది. ఓకే, ఇంకా బాడీ డిటాక్సిఫికేషన్గా పనిచేస్తుంది. ఇది టేస్టీగా కూడా ఉంటుందండి. టీ లాగా కాచుకొని తాగితే కనుక మనం తాటి బెల్లము, న్యాచురల్ బెల్లము అలాగే ఏదైనా వేసుకొని టీలాగా కాచుకొని తాగితే కనుక చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ప్రజెంట్ ఆయుర్వేద షాప్స్లో అవైలబుల్ ఉంటుంది పొడి, కానీ ప్యూరిటీ అనేది ఎంతవరకు అనేది చెప్పలేము. చూస్తున్నారు కదా, ఇది గుర్తుపట్టండి. మంచి చక్కగా దీన్ని కాపాడుకోండి. మన చుట్టుపక్కల వాతావరణంలో ఇది బాగానే పెరుగుతుంది. వీలుంటే మీ ఇంట్లో ప్లేస్ ఉంటే కనుక నేలలో పెంచండి. సో లేదన్నా ఎక్కడైనా ఉన్నా కానీ జాగ్రత్తగా కాపాడుకోండి. ఓకేనా ఫ్రెండ్స్, ఇంకో మొక్కతోటి ఇంకొకసారి మనం కలుసుకుందాం. థ్యాంక్ యూ సో మచ్. కామెంట్స్ చేయండి మీకు ఇంకా ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే, హెల్త్ పరంగా, బ్యూటీ పరంగా, ఓకే, మీ ఫిట్నెస్ పరంగా ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే చెప్తాను. ఓకేనా? థ్యాంక్ యూ.